ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రియ వీక్షకులందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు మీ కుటుంబాలు మీకు కలిగిన సమస్తము క్షేమంగా, సంతోషంగా, నెమ్మదిగా, సమాధానంగా ఉండాలని నిత్యం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వర్తమానాలను వింటున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీకు కలిగిన సమస్తాన్ని ప్రభు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినము మనము దేవునికి ప్రియులుగా ఉండుట ఎట్లు అని నేర్చుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము ఎక్కడైనా ఒక స్థలములో పనిచేస్తున్నప్పుడు ఆ పని చేసే చోట అధికారులకు ప్రియులుగా ఉండాలి అని కోరుకుంటాం. ఎందుకు? ఆ అధికారులకు మనం ప్రియులుగా ఉండటం వలన మనకు అక్కడ సౌకర్యంగా పనిచేసే వెసులుబాటు, ఆ తదుపరి మన ఉద్యోగంలో ఉన్నతిని మనం సాధించగలుగుతాం. వారి ప్రియత్వాన్ని గనక మనం పొందగలిగితే ఖచ్చితంగా మన పనిలో మనము అభివృద్ధి చెందగలుగుతాం. ఈ లోకంలో మనం మనుషులకు ప్రియులుగా ఉండటం వలన పొందే ఆ లాభం అది ఈ లోకానికే పరిమితం. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ నీవు గనక దేవునికి ప్రియుడిగా బ్రతకగలిగితే, అనగా దేవునికి ఇష్టడిగా బ్రతకగలిగితే, దేవుని మనసులో స్థానం సంపాదించుకోగలిగితే, అది ఈ లోకానికి, రాబోయే లోకానికి నిన్ను ధన్యునిగా చేస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసే ఈ భక్తి ఈ భూలోకానికి మాత్రమే పరిమితం అనుకుంటున్నారా? లేదు. భక్తి ఈ లోకానికి, రాబోయే లోకానికి కూడా లాభదాయకమై ఉన్నది అని పౌలు తిమోతికి చెప్తున్న మాటలు మనకు అవగతమే కదా, మనకు తెలుసును కదా ఆ మాటలు. అందుకనే మనము దేవునికి ప్రియులుగా ఉండుట ఎట్లు అనేది నేర్చుకోవాలి. దేవునికి ప్రియులుగా ఉండటానికే బ్రతకాలి. దేవుని ప్రియత్వాన్ని సంపాదించడం కోసం ఈ లోకంలో దేన్నైనా విడిచిపెట్టాలి. అలాగే నీకు ఇష్టం లేని, నీకు అలవాటు లేని దేన్నైనా సరే నువ్వు ఇష్టంగా, సంతోషంగా చేయటానికి నువ్వు దేవునికి అప్పగించుకోవాలి. రండి, దేవునికి ప్రియులుగా ఉండేవారు ఎట్లా ఉంటారో చూద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసనని ఒకడనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియులైన వారు అనగా దేవుని ప్రియత్వమును కోరేవారు, దేవునికి ప్రియులుగా బ్రతకాలని ఆశించేవారు ఎలా బ్రతుకుతారో, ఎలాంటి గుణలక్షణాలు గలవారిగా బ్రతుకుతారో ఇక్కడ స్పష్టంగా రాయబడింది. వారికి ఏ లక్షణాలు కావాలట? వారు జాలిగల మనస్సును కలిగి ఉంటారు, దయాళత్వమును కలిగి ఉంటారు, వినయమును కలిగి ఉంటారు, సాత్వికమును కలిగి ఉంటారు, దీర్ఘశాంతమును ధరించుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, దయాళత్వము, జాలి నిన్ను ఎవరికి ప్రియునిగా చేసిందో తెలుసా? సాక్షాత్తు నిన్ను సృజించిన, సకలాశీర్వాదాలకు కారణభూతుడైన ఆ సర్వశక్తి గల దేవునికి నిన్ను ప్రియునిగా చేసింది. ఒక అధికారికి నువ్వు ప్రియునిగా ఉంటే ఆ అధికారి తన చేతిలో ఉన్న సమస్త అధికారాన్ని ఉపయోగించి నీకు లాభాన్ని చేకూరుస్తాడు కదా. అటుది ఆ దేవుడే నీ పట్ల ప్రియత్వాన్ని కలిగి ఉంటే, ఆ దేవుని హృదయంలోనే నువ్వు ప్రియత్వాన్ని సంపాదించగలిగితే నీ పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వే ఆలోచించాలి. చూడండి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ఆ దేవుడు నీకు ఏ మేలైనా చేయక మానుతాడా? నిన్ను దీవించక మానుతాడా? అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు వినయము అవసరం? మనుషుని చేత మెప్పు పొందటానికి కాదు. ఎందుకు దీర్ఘశాంతం అవసరం? మనుషుల చేత మంచివాడు అనిపించుకోవడం కోసం కాదు. ఎందుకు జాలి, దయ అవసరం? మనుషుల చేత పేరు పొందటం కోసం కాదు. ఈ లక్షణాలన్నీ సాక్షాత్తు దేవుడే నీ పట్ల ప్రియత్వం చూపునట్లుగా దేవుని మనస్సును నీ వైపు తిప్పుతుంది.